నేను ఈరోజు చెప్పే ఏదైతే ఉందో అది మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హెయిర్ గ్రోత్. అది నథింగ్ బట్ వైటమిన్ డి. ఆల్ డైరీ ప్రొడక్ట్స్ రిచ్ ఆఫ్ వైటమిన్, ఎగ్స్ రిచ్ ఆఫ్ వైటమిన్ అండ్ మీట్, ఫిష్. సో అపార్ట్ ఫ్రమ్ సన్ ఎక్స్పోజర్ కాకుండా మనకు ఫుడ్లో కూడా వైటమిన్ డి రిచ్గా ఉంటుంది. అంటే చాలా ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే కనుక మనకు వీటితో పాటు అంటే సివియర్ హెయిర్ లాస్తో ఉంటే మీకు వైటమిన్ డిని ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తాము త్వరగా రీప్లేస్ అవ్వడానికి. లేదంటే వీక్లీ డోసెస్ చొప్పున యూజువల్గా ఒక 2 months కోర్స్ ఉంటుంది. వన్స్ వీక్లీ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ని టాబ్లెట్ ఆర్ క్యాప్సూల్ ఫామ్లో, అది కూడా 8 weeks కోర్స్ లాగా వాడితే మనం వైటమిన్ డిని త్వరగా రీప్లేస్ చేసుకోగలుగుతాం. మనకు సన్ ఎక్స్పోజర్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ యువర్ హెయిర్ గ్రోత్. సో ఎవరైనా మనం సన్కి భయపడి సన్ ఎక్స్పోజర్ కనుక లేకపోతే మాత్రం బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎనీ ట్రీట్మెంట్స్, ఫస్ట్ థింగ్ మీ డైలీ రొటీన్లో కొంతవరకు మార్నింగ్ వాక్తో పాటు మనకు సన్ ఎక్స్పోజర్ కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే చాలా వరకు మనకు ఫ్యూచరిస్టిక్ అంటే డి డెఫిషియన్సీ వచ్చిన తర్వాత ఆ వచ్చే హెయిర్ లాస్ని, దాంతోపాటు వచ్చే ఫ్యూ అదర్ కాంప్లికేషన్స్, వైటమిన్ డి డెఫిషియన్సీతో ఒక హెయిర్ లాసే కాదు, అలోపీషియా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అలోపీషియా ఏరియాటా అంటే కొంచెం ఒక ప్యాచీ ఏరియాస్లో హెయిర్ లాస్ అవ్వడం, తర్వాత ఎక్స్ట్రీమ్ డాండ్రఫ్, ఎంత కూడా వైటమిన్ డి డెఫిషియన్సీతో వచ్చాయి. వీటన్నిటిని మనం ఈ సింగిల్ స్టెప్తోని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.